అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చి ద బహామాస్. దీన్ని సింపుల్గా బహామాస్ అని కూడా అంటూ ఉంటారు. సో లేకపోయినా కన్ఫ్యూజ్ అవ్వకండి. దీని యొక్క క్యాపిటల్ వచ్చి నసావ్. కొన్నిసార్లు నసావు అని అంటారు, కొన్నిసార్లు నసావ్ అంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. కరెన్సీ వచ్చేసి బహేమియన్ డాలర్. ఏ కాంటినెంట్లో ఉంది అంటే నార్త్ అమెరికా. గుర్తుంది కదా, ఇట్స్ నాట్ అ మేజర్ కంట్రీ, అందుకే మనం ఎంబ్లం గురించి డిస్కస్ చేయట్లేదు. అండ్ మేజర్ కంట్రీస్ గురించి మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ పరంగా తెలుసుకుంటున్నాము. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ విల్ డెఫినెట్లీ నో ఇట్. నెక్స్ట్ కంట్రీ వచ్చేసి బహ్రెయిన్. దీన్ని కొంతమంది బహ్రెయిన్ అని చదువుతారు, కొంతమంది బారెయిన్ అని అంటారు. రెండు కూడా ఒకటే, కాకపోతే మనకి ఇంగ్లీష్ గురించి తెలిసిందే కదా, వాళ్ళు ఎప్పుడు రూల్స్ మారుస్తారో వాళ్ళకి తెలియదు. ఒకసారి ఎన్విరాన్మెంట్ అని వాళ్ళే అంటారు, ఇంకోసారి ఎన్వైర్మెంట్ అని వాళ్ళే అంటారు. ఒకసారి విటమిన్ అని వాళ్ళే అంటారు, ఇంకోసారి వైటమిన్ అని వాళ్ళే అంటారు. ఒకసారి దా అంటారు, ఇంకోసారి ది అంటారు. ఇన్ ద సేమ్ వే దీన్ని కొంతమంది బహ్రెయిన్ అంటారు, కొంతమంది బారెయిన్ అని అంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. దాని యొక్క క్యాపిటల్ మనామా. అలానే బహ్రెయిన్ యొక్క కరెన్సీ బహ్రెయిన్ దినార్, డాలర్గా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదే కాంటినెంట్లో ఉంది అంటే ఏషియాలో. నౌ కమ్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ నేషన్. రిమెంబర్, ఎక్కడెక్కడైతే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కంట్రీస్ ఉన్నాయో నేను అక్కడ మీకు హింట్ ఇస్తాను, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ నేషన్ అని. ఇక్కడ ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఏదన్నా వరల్డ్ కప్స్ టోర్నమెంట్ జరిగిన ఆ విధంగా. అండ్ అలానే ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలు మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇండియా ఒకవేళ ఫ్రెండ్షిప్ చేయాలి అన్నా, లేదు ఇండియాకి సంబంధించి ఒకవేళ సరిహద్దులు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ముందు చుట్టుపక్కల దేశాలు చాలా ఇంపార్టెంట్. అందుకని బంగ్లాదేశ్ ఈజ్ అ నైబర్, మనం బార్డర్ని షేర్ చేసుకుంటున్నాం. అండ్ బంగ్లాదేశ్ ఈజ్ అ గుడ్ నైబర్. ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవాలని అనుకోదు, కానీ బట్ కన్సిడరింగ్ ద రిలేషన్స్ యాజ్ ఆఫ్ నో బంగ్లాదేశ్ ఈజ్ గుడ్ నైబర్, మనకి మంచి స్నేహితుడు అనమాట. సో ఈ దేశాన్ని మనం మర్చిపోకూడదు. సో బంగ్లాదేశ్ దేశం యొక్క రాజధాని ఏంటి అంటే ఢాకా. కొన్నిసార్లు దీన్ని ఢాకా అని కూడా రాస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఢాకా అన్న ఒకటే. అలానే దీని యొక్క కరెన్సీ టాకా. అగైన్ మళ్ళీ కొన్నిసార్లు టాకా అని రాస్తారు, TACCA, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఈ ఢాకా నగరం ఏదైతే ఉందో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులేటెడ్ సిటీస్. అలానే ఇది ఏ కాంటినెంట్ ఉందో ఆబ్వియస్లీ ఏషియా, ఇండియా పక్కనే ఉంది. దీని యొక్క ఎంబ్లం బెంగాల్ టైగర్, అలానే వాటర్ లిల్లీ. అంటే ఇది నేషనల్ ఫ్లవర్, వేరాజ్ ఇది నేషనల్ యానిమల్. అండ్ ఇది బంగ్లాదేశ్ దేశం యొక్క ఫ్లాగ్. అండ్ ఇక్కడ మీకు ఇంకో హింట్ ఇస్తాను, ఈ రెడ్ డాట్ గ్రీన్ కలర్ రెండు కనిపిస్తున్నాయి కదా, ఈ గ్రీన్ కలర్ ప్లేస్లో ఒకవేళ వైట్ కలర్ ఉండే అదే రెడ్ డాట్ ఉంటే అప్పుడు అది జపాన్ ఫ్లాగ్ అయిపోతుంది. గ్రీన్ కలర్ ఉంటే అది బంగ్లాదేశ్ ఫ్లాగ్ అవుతుంది. మనం ఎనీవేస్ జపాన్ దగ్గరికి వస్తాం కదా, అప్పుడు ఫ్లాగ్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కంట్రీ వచ్చి బార్బడాస్. దీని యొక్క క్యాపిటల్ బ్రిడ్జ్టౌన్. కరెన్సీ వచ్చేసి బార్బడియన్ డాలర్. అలానే ఇది ఏ కాంటినెంట్లో ఉంది అంటే నార్త్ అమెరికా. ఇది కూడా ఇందాక మన కరేబియన్ ఐలాండ్స్ డిస్కస్ చేసాం, గుర్తుందా, యాంటిగ్వా అండ్ బార్బుడా. ఇది కూడా అక్కడదే. సో అంతగా ఇంపార్టెంట్ కాదు, వీఆర్ జస్ట్ నోయింగ్ ఇట్. అండ్ ద నెక్స్ట్ కంట్రీ ఈజ్ బెలారస్. మామూలుగా చెప్పాలంటే ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ నేషన్ కాదు, కన్సిడరింగ్ ద జియో పాలిటిక్స్ ఏదైనా సరే అంత పెద్ద ఇంపార్టెంట్ కంట్రీ కాదు. బట్ ఎప్పటి నుంచి అయితే రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద దాడి చేసిందో అప్పటి నుంచి ఈ కంట్రీ బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకనంటే రష్యాకి ఉక్రెయిన్ పక్కనే ఉంది, సో దాడి చేసింది, అందుకని అదంతా గొడవలు జరుగుతున్నాయి. బెలారస్ ఉక్రెయిన్కి రష్యాకి రెండింటికి పక్కనే ఉంది, అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. అలానే ఇంతకుముందు ఉక్రెయిన్కి రష్యాకి సంబంధించి ఇంతకుముందు చాలా వరకు చర్చలు జరిగాయి. అందులో ఒకటి మిన్స్క్ అగ్రిమెంట్. ఈ మిన్స్క్ అనేది బెలారస్ కంట్రీ యొక్క క్యాపిటల్, అండ్ హెన్స్ మిన్స్క్ బెలారస్ రెండు కూడా ఇంపార్టెంట్ అవుతాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దాని యొక్క కరెన్సీ వచ్చేసి బెలోరష్యన్ రూబిల్. అండ్ ఈ రూబెల్ ఉండడానికి గల కారణం ఏంటంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా రష్యా దేశంలో భాగం కాబట్టి. అలానే ఇది ఏ కాంటినెంట్లో ఉందంటే యూరోప్. రిమెంబర్, ఈవెన్ దో బెలోరష్యన్ రష్యాకి సంబంధం ఉన్నా కూడా ఇది యూరోప్లో ఉంది, ఇట్స్ నాట్ ఇన్ ఏషియా. నౌ కమ్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీస్ కన్సిడరింగ్ యూరోప్, విచ్ ఇస్ బెల్జియం. అంటే వరల్డ్ పరంగా చూసుకుంటే మరీ అంత ఇంపార్టెంట్ నేషన్ కాదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్రజిల్స్. కొంతమంది దీన్ని బ్రుసెల్స్ అని కూడా అంటూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. దీని యొక్క కరెన్సీ వచ్చేసి యూరో. అంతకుముందు బెల్జియన్ ఫ్రాంక్. ఇది ఏ కాంటినెంట్లో ఉంది అంటే యూరోప్. అండ్ దిస్ ఈస్ ద బెల్జియం ఫ్లాగ్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్, ఇందాక మనం బంగ్లాదేశ్ జపాన్ ఫ్లాగ్ని రిలేట్ చేసామా, బంగ్లాదేశ్ ఫ్లాగ్ ఏంది, మొత్తం గ్రీన్ ఉంది చుట్టుపక్కల అంతా, మధ్యలో ఒక రెడ్ డాట్ ఉంది. ఆ గ్రీన్ కలర్ ప్లేస్లో ఒకవేళ వైట్ కలర్ ఉంటే అది జపాన్ ఫ్లాగ్ అవుతుంది అనుకుందాం. అలానే ఈ ఫ్లాగ్ని జాగ్రత్తగా గమనించండి, బ్లాక్, ఎల్లో, రెడ్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా నిలువుగా ఉన్నాయి. ఒకవేళ దీన్ని ఇలా సైడ్కి తిప్పి పైన బ్లాక్, తర్వాత రెడ్, కింద ఒకవేళ ఎల్లో ఉంటే అది జర్మనీ ఫ్లాగ్ అయిపోతుంది. అండ్ రిమెంబర్, బెల్జియం జర్మనీకి పక్కనే ఉంది. అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చేసి బెలీజ్. దీని యొక్క క్యాపిటల్ బెల్మోపాన్. అండ్ వీళ్ళు వాడే కరెన్సీ ఏంటంటే బెలీజ్ డాలర్. ఇది ఏ కాంటినెంట్లో ఉంది అంటే నార్త్ అమెరికా. అండ్ ఇక్కడ మీరు ఫ్లాగ్ని గమనించవచ్చు. అండ్ దిస్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఇప్పటివరకు మనం గమనించిన ఏ ఫ్లాగ్లో కూడా మనుషులు ఎక్కడా లేరు.
అండ్ ఇక్కడ ఇద్దరు మేల్స్ ఉన్నారు, వాళ్ళు ఏదో పట్టుకుని ఉన్నారు, మేబీ సీమ్స్ లైక్ దే ఆర్ ఫార్మర్స్ ఓవర్ దేర్. నెక్స్ట్ కంట్రీ వచ్చేసి బెనైన్, దీని యొక్క క్యాపిటల్ పోర్టోనోవా. వీళ్ళు వాడే కరెన్సీ సిఎఫ్ఏ ఫ్రాంక్. అండ్ ఇది ఏ కాంటినెంట్లో ఉంది అంటే ఆఫ్రికా. అఫ్కోర్స్ దురదృష్టశాతం మనం ఇలా చెప్పకూడదు, కానీ ఆఫ్రికా కాంటినెంట్ ఈజ్ సెట్ టు బి కాల్డ్ యాజ్ ది డార్క్ కాంటినెంట్ ఆఫ్ ద వరల్డ్. అక్కడ డెవలప్మెంట్ అనేది అసలు అంతగా జరగలేదు. సౌత్ అమెరికా, ఆఫ్రికా ఈ రెండు కూడా ప్రపంచంలోనే డెవలప్మెంట్ అవ్వకుండా ఉన్న రెండు కాంటినెంట్స్. ఈ రెండిట్లో కంపేర్ చేసినా కూడా సౌత్ అమెరికా ఎక్కువగా డెవలప్ అయిపోయింది, వేరే ఆఫ్రికా అంతగా డెవలప్ అవ్వలేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. అందుకని మీరు ఎప్పుడు న్యూస్ని గమనించినా అసలు ఆఫ్రికా కాంటినెంట్ గురించి పెద్దగా డిస్కషన్స్ జరగవు. ఒకవేళ జరిగినా సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెనియా ఏవైతే కొంచెం సదర్న్ పార్ట్లో ఉన్నాయో వాటి గురించి కొంచెం ఎక్కువ డిస్కషన్ జరుగుతాయి. అందుకని ఈవెన్ దో ఆఫ్రికన్ కంట్రీస్ అంతగా ఇంపార్టెంట్ కాదు. ఐ నో ఇలా నేను చెప్పకూడదు, బట్ కన్సిడరింగ్ ద సినారియోస్ అంతగా ఇంపార్టెంట్ కాదు. బట్ ఈవెన్ దెన్ మనం అన్నిటి గురించి తెలుసుకుందాం. అండ్ నౌ కమ్స్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కంట్రీ యాజ్ వెల్, విచ్ ఈస్ భూటాన్. భూటాన్ మన ఇండియాకి సరిహద్దుని షేర్ చేసుకుంటున్న కంట్రీ, బార్డర్ని షేర్ చేసుకుంటున్నాం. భూటాన్కి ఒకవైపు చైనా, టిబెట్ ఉంది, ఇంకోవైపు సిక్కిం ఉంది, ఇంకోవైపు అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో ఆ విధంగా ఇండియా, ఇటువైపు చైనా, అన్నిటికీ కూడా భూటాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు కూడా జియో పాలిటిక్స్లో ఈ భూటాన్ అనే పేరు వినిపిస్తూనే ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి థింఫు. అండ్ దీని యొక్క కరెన్సీ గల్ట్రమ్. కొంతమంది ఎంగల్ట్రమ్ అంటారు, బట్ ఇన్ జనరల్గా దానికి గల్ట్రమ్ అని పిలుస్తారు. ఇది ఏ కాంటినెంట్లో ఉంది అంటే ఏషియా. ఇఫ్ యు రిమెంబర్, నేను ఇందాక భూటాన్ని ఇంపార్టెంట్ అని కాకుండా ఇంట్రెస్టింగ్ అని కూడా చెప్పాను. ఎందుకు ఇంట్రెస్టింగ్ అని అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేని పనులు కొన్ని భూటాన్ చేసింది. అండ్ దట్స్ వై ప్రపంచంలో ఎన్వైర్న్మెంట్ని ఖచ్చితంగా కాపాడాలి అని రాజ్యాంగంలో రాసిన ఏకైక దేశం భూటాన్. ఇప్పటివరకు ఏ కంట్రీలో కూడా కాన్స్టిట్యూషన్లో ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పారు, కానీ ఖచ్చితంగా ఇది నీ డ్యూటీ, నువ్వు చేయకపోతే నేను జైల్లో పెడతాను అన్నట్టుగా ఏ దేశం చేయలేదు. వెరస్ భూటాన్ ఆ పని చేసింది. వాళ్ళ రాజ్యాంగం ప్రకారం కంట్రీ జియోగ్రఫికల్ ఏరియా ఏదైతే మొత్తం ఉందో వాళ్ళ యొక్క భూభాగం, అందులో 60% మొత్తం ఫారెస్టే ఉండాలి అని వాళ్ళు రాజ్యాంగంలో రాసుకున్నారు. అలానే ప్రపంచంలోనే ద వన్ అండ్ ఓన్లీ కంట్రీ టు బి కార్బన్ నెగిటివ్ బికాస్ ఆఫ్ దిస్, విచ్ ఈస్ భూటాన్. అలానే ఇక్కడ మీరు భూటాన్ ఫ్లాగ్ని గమనించవచ్చు. ఇక్కడేమో డ్రాగన్ కనిపిస్తుంది. మామూలుగా డ్రాగన్ అనగానే మనకి ఎంతసేపు చైనా గుర్తు వస్తుంది. ఎందుకు ఇక్కడ డ్రాగన్ ఉంది అంటే భూటాన్ ఈ పేరు యొక్క అర్థం ద ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ అని. అందుకని వాళ్ళ యొక్క ఫ్లాగ్లో కూడా థండర్ డ్రాగన్ పెట్టుకున్నారు. అండ్ అది వైట్ కలర్లో ఎందుకు ఉంది అంటే బికాస్ ఆఫ్ హిమాలయాస్. భూటాన్ అనేది హిమాలయాలు ఉన్న ప్రాంతంలో ఉంది, అందుకని అది వైట్ కలర్లో పెట్టారు. అలానే భూటాన్కి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వరల్డ్లోనే టొబాకో ప్రొడక్ట్స్ యొక్క బ్యాన్ విధించిన వన్ అండ్ ఓన్లీ కంట్రీస్ భూటాన్. అలానే టీవీస్ వాళ్ళ దేశంలోకి తెచ్చుకున్న వన్ ఆఫ్ ద లాస్ట్ కంట్రీ. మనం 2022లో ఉన్నాం కదా, వాళ్ళు టీవీస్ తెచ్చుకుని దగ్గర 13 సంవత్సరాలు అవుతుంది. అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చి బొలీవియా. దీని యొక్క క్యాపిటల్ లాపాజ్, అలానే సుక్ర్. కొన్నిసార్లు దీన్ని సుక్రే అని కూడా అంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా అంటే కార్యనిర్వహణ పరంగా, అలానే శాసనాధికారాల పరంగా లాపాజ్ ఇస్ ద క్యాపిటల్. అండ్ న్యాయ రాజధాని పరంగా సుక్రే అనమాట, అంటే జ్యుడిషియల్ క్యాపిటల్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ లాపాజ్ని కొన్నిసార్లు ఎల్ ఆల్టో లాపాజ్ అని కూడా రాస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందు ఎల్ ఆల్టో రాసి ఒక చిన్న గీత పెట్టి తర్వాత లాపాజ్ అని రాస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ లాపాజ్ ఇస్ ద హయ్యెస్ట్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్. అదేంటి ఎంతగా ఉంది? రిచెస్ట్ క్యాపిటల్ ఓకే, లార్జెస్ట్ ఓకే, ఈ డెవలప్డ్ క్యాపిటల్ అది కూడా ఓకే, బట్ హయ్యెస్ట్ క్యాపిటల్ ఏంటి అంటే సముద్ర మట్టం ఉందా? సముద్ర మట్టానికి ఎత్తు అని మామూలుగా చెప్తామా? మీన్ సీ లెవెల్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎత్తైన పర్వతం, ఎత్తైన శిఖరం ఇలా చెప్తామా? అలానే భూమి మీద నుంచి బాగా ఎత్తైన ప్రదేశాలలో ఒక దేశానికి రాజధానిగా ఉన్న ప్రాంతం ఏది అని అంటే ఇట్ ఈస్ లాపాస్. ఆల్మోస్ట్ సముద్రానికి 3800 మీటర్స్ పైన ఉన్నది సముద్ర మట్టానికి, మీన్ సీ లెవెల్కి. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హైయెస్ట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఏది? ఈ లాపాస్. గుర్తుంది కదా, ఎల్ ఆల్టో లాపాస్. అలానే దీని యొక్క కరెన్సీ వచ్చి బొలీవియానో. బొలీవియానో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఏ కాంటినెంట్లో ఉంది అంటే సౌత్ అమెరికా. అండ్ నెక్స్ట్ కంట్రీ వచ్చి బోస్నియా అండ్ హెర్జగోవినా. దీని యొక్క క్యాపిటల్ సరాజివో. దీని యొక్క కరెన్సీ కన్వర్టబుల్ మార్క్. అండ్ ఇది ఏ కాంటినెంట్లో ఉంది అంటే యూరోప్. నెక్స్ట్ కంట్రీ బోట్స్వానా. దీని యొక్క క్యాపిటల్ గాబరోని. అలానే దీని యొక్క కరెన్సీ పూలా. అండ్ ఇది ఏ కాంటినెంట్లో ఉంది అంటే ఆఫ్రికా. అండ్ నౌ కమ్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ కంట్రీ విచ్ ఈస్ బ్రెజిల్. బ్రెజిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకటి, ఇది బ్రిక్స్లో పార్ట్. బ్రిక్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా,
C ఫర్ చైనా, S ఫర్ సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 దేశాలు కూడా డెవలప్మెంట్ దృష్ట్యా అండ్ మోర్ ఓవర్ దీస్ ఆర్ నాట్ డెవలప్డ్ కంట్రీస్, దీస్ ఆర్ ఎమర్జింగ్ ఎకానమీస్ లేదా డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పొచ్చు. సో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. అలానే ఇది సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంది. అండ్ సౌత్ అమెరికా కాంటినెంట్లోనే అన్నిటికంటే పెద్ద దేశం ఇది. సౌత్ అమెరికన్ కాంటినెంట్ అండ్ లాటిన్ అమెరికా, అంటే సెంట్రల్ అమెరికాతో పాటు ఏదైతే కంబైన్ ఉందో దాన్ని లాటిన్ అమెరికా అంటారు. లేదు ఈ స్పానిష్, పోర్చుగీస్ వాళ్ళు ఎక్కడైతే పరిపాలించారో దాన్ని లాటిన్ అమెరికా అంటారు. సో ఆ రీజన్ మొత్తంలో కూడా అన్నిటికంటే పెద్ద దేశం ఇది. ప్రపంచం మొత్తంలోని ఏరియా పరంగా అంటే వైశాల్యం పరంగా 5th లార్జెస్ట్ అండ్ పాపులేషన్ పరంగా 6th లార్జెస్ట్, కొన్నిసార్లు 7th లార్జెస్ట్ అని కూడా రాసి ఉంటారు. సో పాపులేషన్ అనేది ఆబ్వియస్గా నెంబర్ మారుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. సో 6th or 7th ఏదైనా అవ్వచ్చు, బట్ రిమెంబర్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అలానే బ్రెజిల్ దేశం యొక్క రాజధాని బ్రెజీలియా. చాలామంది కొన్నిసార్లు రియో డి జెనీరో అని అనుకుంటారు, బట్ దట్స్ నాట్ ద కేస్. బట్ రియో డి జెనీరోకి సంబంధించి మనం 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, అక్కడ జరిగే కార్నివాల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్నివాల్ జరుగుతుంది రియో డి జెనీరో అనే ప్లేస్లో. అలానే అక్కడ క్రిస్ట్ ద రీడిమర్ అని ఒక స్టాచ్యూ ఉంది. ఈ క్రిస్ట్ ద రీడిమర్ స్టాచ్యూ ఒక కొండ మీద కట్టారు అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టాచ్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలానే వీళ్ళు వాడే కరెన్సీ వచ్చి రియల్. రిమెంబర్, రియాల్ అని ఇంకో కరెన్సీ ఉంది, దాంతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సౌదీ అరేబియా వాళ్ళు ఉపయోగిస్తారు ఆ కరెన్సీని, అది రియాల్, ఇది రియల్. ఓకే, కన్ఫ్యూజన్ వద్దు. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 60% ఆఫ్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ బ్రెజిల్లోనే ఉంది. అలానే ఈ బ్రెజిల్ దేశం గుండా ఒక నది ప్రవహిస్తుంది అండ్ ఇట్ ఈస్ ద 2nd లాంగెస్ట్ రివర్, అంటే ప్రపంచంలోనే పొడవు లెంత్ పరంగా 2nd లాంగెస్ట్. ఫస్ట్ది ఏంటిది? నైల్, అది ఆఫ్రికాలో ప్రవహిస్తుంది, ఈజిప్ట్ ఆ దేశం గుండా. అండ్ రెండోది అమెజాన్, ఇది బ్రెజిల్ గుండా వెళ్తుంది. అలానే ఇక్కడ మీరు బ్రెజిల్ ఫ్లాగ్ని గమనించినట్టయితే ఇక్కడ ఆర్డెమ్ ఈ ప్రోగ్రెస్ అని ఉంది. దాన్ని ఒకవేళ మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఆర్డర్ అండ్ ప్రోగ్రెస్, అంటే అంతా కూడా ఒక ఆర్డర్లో ఉండాలి, అప్పుడే ప్రోగ్రెస్ వస్తుందని వాళ్ళు బిలీవ్ చేస్తారు. అలానే ఇక్కడ తెల్లగా చిన్న చుక్కల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవి స్టార్స్, అవి మొత్తం 27 ఉంటాయి. అలానే ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మామూలుగా లాటిన్ అమెరికా అనగా మేము ఇందాక అనుకున్నాం స్పానిష్ మాట్లాడతారు అది ఇది అని. అండ్ దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సౌత్ అమెరికా కాంటినెంట్లో కొలంబియా అవ్వచ్చు, వెనిజులా అవ్వచ్చు, అర్జెంటీనా, చిలీ, ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ అన్నీ కూడా స్పానిష్ ఎక్కువగా మాట్లాడితే బ్రెజిల్ వాళ్ళు మటుకు పోర్చుగీస్ ఎక్కువగా మాట్లాడతారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కూడా పోర్చుగీసే. సో మీరు ఒకవేళ వాళ్ళకి హాయ్ చెప్పాలి లేదా హలో చెప్పాలనుకోండి, ఓలా అనాలి. ఓలా మన క్యాబ్ కాదండి.